అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి పండుగను ఎలా చేసుకోవాలి, అలాగే ఈరోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏమిటి, మరీ ముఖ్యంగా చేయవలసిన పనులేమిటి, ఇవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. హనుమంతుడి పేరు వినగానే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, బలం వచ్చేస్తుంది. సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు హనుమంతుడు. రామయ్య తండ్రికి సీతమ్మ తల్లి జాడను తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవారు హనుమంతులవారు. ఆంజనేయుడు పేరు వినగానే భూత ప్రేత పిశాచాలు సైతం భయపడిపోతాయి. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేస్తే చాలా ఇష్టం. సింధూరంతో పూజ ఎందుకు చేస్తారో కూడా చెప్తానండి. మనకు ఈ హనుమత్ జయంతి ఈ 2024 సంవత్సరంలో జూన్ 1 తారీఖున వచ్చింది, శనివారం నాడు. హనుమంతుణ్ణి తొందరగా ప్రసన్నం చేసుకోవడానికి శ్రీరాముణ్ణి పూజిస్తే ఆంజనేయ స్వామివారు తొందరగా ప్రసన్నం అవుతారట. సుందరాకాండ పారాయణ ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిష్ఠతో చేస్తారో అక్కడ హనుమంతుల వారు వచ్చి వింటారట. నిదర్శనంగా మనకు ఏదో ఒక రూపంలో కనిపిస్తారట. చాలామంది నిదర్శనంగా కోతులు కూడా కనిపిస్తాయి అని చెప్తూ ఉంటారు. ఇంకా పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. హనుమత్ జయంతి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకళ్ళు శుభ్రపరుచుకుని తలస్నానం చేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో ఉంటే కనుక పూజలో పెట్టుకోవాలి. లేదా ఆంజనేయ స్వామి ఫోటో లేదంటే కనుక పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదండి, హనుమంతుడు సీతారామ లక్ష్మణ సమేత పట్టాభిషేకం ఫోటోను పూజలో పెట్టుకోవచ్చు. హనుమంతుల వారు తనని పూజించే భక్తుల కంటే కూడా రాముల వారిని పూజిస్తే నా స్వామిని ఈ భక్తులు పూజిస్తున్నారు అని ఎంతో సంబరపడి సంతోషపడిపోతారట. ఆంజనేయ స్వామివారికి తమలపాకుల మాలంటే చాలా ఇష్టం. తమలపాకుల మాలను తయారు చేసి ఆకు మీద శ్రీరామ అని రాసి ఆ మాలను వేయడం వల్ల ఆయురారోగ్యాలు మనకు కలుగుతాయని చెప్తూ ఉంటారు. పూజకు అన్నీ సిద్ధం చేసుకుని వినాయకుణ్ణి, పసుపు వినాయకుణ్ణి కానీ వినాయకుడి విగ్రహాన్ని కానీ పూజలో పెట్టుకోవాలి. దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకుని కుందులకు గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకుని దీపపు కుంది దగ్గర అక్షింతలు పూలు కూడా వేసి సిద్ధం చేసుకోవాలి. జై శ్రీరామ్ అని తమలపాకుపై రాసి అలంకరించుకున్నాను. ముందుగా దీపారాధన చేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వినాయకుని పూజ తప్పకుండా చేస్తాం కదా. వినాయకుడికి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడతో గణపతి పూజ ముగుస్తుంది. తర్వాత హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత పూజను మొదలుపెట్టాలి. వినాయకుణ్ణి ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే షోడశోపచారాలతో పూజించాలి. రాముల వారివి అష్టోత్తర శతనామావాళ్ళు చదువుకుంటూ పువ్వులు కానీ అక్షంతలతో కానీ లేదా తులసి దళాలతో కానీ పూజ చేసుకోవాలి. అలాగే సీతమ్మ తల్లిది కూడా అష్టోత్తర శతనామావాళ్ళు చదువుకుంటూ కుంకుమతో కానీ పువ్వులతో కానీ పూజించుకోవాలి. ఆ తర్వాత హనుమంతుల వారివి 108 నామాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటూ అష్టోత్తర శతనామావాళ్ళు చదువుకుంటూ అక్షింతలు పూలు వేస్తూ చదువుకోవాలి. ఈరోజు సుందరాకాండ పారాయణ చేస్తే ఎంతో మంచిది. ఒకవేళ చెయ్యకపోతే కనుక మనకు యూట్యూబ్లో ఆడియోస్ ఉంటాయి కదండి, సామవేదం వారు కానీ ఆధ్యాత్మిక గురువులు చెప్తూ ఉంటారు కదా, అది విన్నా కూడా ఎంతో పుణ్యఫలం. ఆంజనేయ స్వామివారికి సింధూరం అంటే ఎందుకంత ప్రీతో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంజనేయ స్వామివారు ఒకసారి సీతమ్మ తల్లి నుదుట మీద ఉన్న సింధూరం రోజు పెట్టుకోవడం గమనించారట. ఒకసారి సీతమ్మ తల్లిని అడిగారట, మీరెందుకు సింధూరం పెట్టుకుంటున్నారు అని. నా నుదుటన ఉన్న సింధూరం శ్రీరామచంద్రమూర్తి వారికి రక్ష అని ఆ సీతమ్మ తల్లి చెప్పిందట. అది వినగానే ఆంజనేయ స్వామివారు ఇలా ఒళ్ళంతా సింధూరం పెట్టుకుని వస్తారట. ఎందుకు ఇలా చేశావు అని అడిగితే, మీరు నుదుటన ఉంటే కొంచెం సింధూరం పెట్టుకుంటేనే శ్రీరామునికి రక్ష అయితే నేను ఒళ్ళంతా సింధూరం రాసుకుంటే ఇంకెంత సురక్షితంగా ఉంటారో అని చెప్పారట. అందుకే ఆంజనేయ స్వామివారికి సింధూరం అంటే చాలా ఇష్టం.
అందుకని హనుమంతుల వారికి సింధూరంతో పూజ చేసిన, తమలపాకుల మాల వేసిన ఎంతో మంచిది. ఒకవేళ మీ దగ్గర హనుమంతుల వారి చిన్న విగ్రహం ఉంటే సింధూరంతో అభిషేకం చేసుకోండి. అలా అభిషేకం చేసిన తర్వాత ఆ సింధూరంని పిల్లలకు పడుకునేటప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఈ సింధూరాన్ని కొద్దిగా పెట్టడం వల్ల ధైర్యంగా ఉంటుంది. ఎటువంటి గాలులు కూడా మన దరి చేరవు. ఈరోజు నైవేద్యంగా స్వామికి గారెలను మాలగా వేస్తారు. అలాగే అప్పాలను కూడా నైవేద్యంగా పెడతారు. వడమాలను ఆంజనేయ స్వామి వారికి ఎందుకు వేస్తారంటే జాతకంలో రాహుగ్రహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడానికి హనుమంతుల వారికి వడమాలను సమర్పిస్తారు. ఎందుకు వడమాలను వేస్తారో చిన్న కథ ఉందండి. బాలహనుమంతుడు ఒకసారి సూర్యుణ్ణి ఆకాశంలో ఒక పండుగ భావించి దానిని పట్టుకోవాలని చాలా వేగంగా సూర్యుని వైపు వెళుతూ ఉంటాడు. అదే సమయంలో రాహుగ్రహం కూడా గ్రహణం కలిగించడానికి సూర్యుని వైపు వెళతారు. కానీ రాహువు సూర్యుని వైపు పరుగు పందెంలో హనుమంతుని చేతిలో సులభంగా ఓడిపోతారు. రాహువు హనుమంతుల వారి ఎవరో గ్రహించి హనుమంతుణ్ణి ఉసిరికాయతో పూజించిన వారికి రాహు యొక్క చెడు స్థానం కారణంగా ఎవరికైనా జాతకంలో ఎటువంటి కష్టాలు ఉండవని వరమిస్తారు. అలాంటి గుండ్రని వడలను మాలగా చేసి హనుమంతుడికి నైవేద్యంగా పెడతారో వారికి ఎటువంటి కష్టాలు కూడా ఉండవు. ఈ విధంగా ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. ఈరోజు ముఖ్యంగా ఏమి చదువుకోవాలంటే హనుమత్ జయంతి రోజు హనుమాన్ చాలీస చదవాలి. అలాగే నేను ముందు ఆల్రెడీ చెప్పాను కదండి, సుందరాకాండ పారాయణ చెయ్యాలి. అలాగే శ్రీరామనామ జపం కూడా చెయ్యాలి. రామకోటి రాసుకోవడం. ఈ విధంగా ఆరోగ్యం కోసం తమలపాకుల మాల వేసి వడమాలను శనిగ్రహస్థ రాహు దోషాలు పోగొట్టడానికి ఇవన్నీ కూడా సమర్పించుకోవాలి. ఇంట్లో ఈ విధంగా చక్కగా పూజ చేసుకుని గుడికి తప్పకుండా వెళ్ళి ఆకుల మాలను కానీ వడమాలను కానీ గుడిలో ఉన్న ఆంజనేయ స్వామి వారికి సమర్పించుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని 5 ప్రదక్షిణాలు చేసి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలి. ఆంజనేయ స్వామివారికి పండ్లంటే చాలా ఇష్టం. అరటిపళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ వేరే ఏ ఇతర పళ్ళైనా సరే దానం చేస్తే ఎంతో మంచిది. దైవానుగ్రహం మనపై ఉండాలంటే పూజలతో పాటుగా దైవాన్ని నిరంతరం స్మరించుకోవడం, దాన ధర్మాలు చేయడం ద్వారా దైవానికి మరింత దగ్గరవుతాము. ఉపవాసం విషయానికి వస్తే ఉపవాసం ఉండాలా అంటే పూజ అయ్యే వరకు ఏమీ తినకుండా ఉంటే చాలు. మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం పూట ఏదైనా టిఫిన్ లాంటిది తినవచ్చు. ఆంజనేయ స్వామివారికి శ్రీరాముణ్ణి పూజిస్తే ఎంతో ఇష్టం. ఎక్కడెక్కడైతే రామజపం రామనామస్మరణ జరుగుతుందో అక్కడక్కడ ఏదో ఒక రూపంలో ఆంజనేయ స్వామివారి వచ్చి కూర్చుని వింటారట. అందుకే తప్పకుండా శ్రీరాముణ్ణి కూడా పూజించుకోవాలి, రామనామ జపం చేసుకోవాలి. ఆ సీతారాముల వారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఎలాంటి కష్టాలు వచ్చినా సరే అవన్నీ ఎదుర్కొనే ధైర్యాన్ని శక్తిని ఇవ్వమని, అలాగే కష్టాలను తొలగిపోయేటట్లు చేయమని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించమని ఆ శ్రీరామచంద్రమూర్తిని వేడుకోవాలి. అలాగే రామనామ జపం చేయడం, రామకోటి రాయడం మర్చిపోవద్దు. రామకోటి రాయడం స్టార్ట్ చేయాలి అనుకునేవారు ఈ రోజున మొదలుపెట్టుకోవచ్చు. తెలిసింది కదండి, హనుమత్ జయంతి రోజున పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.